అత్త నాగలేవురా ఇంత చల్లబడమని అత్తే సమర్ కాకులు ఎంబడబడుతున్నావు ఏమో ఆత్రంగాల్లో చేతికి అంగులు ఇస్తానట తినలేక దండాలి గట్ట నీమంటాడు ఏమో తాపదాకు ఫోన్ చేస్తాను ఉండు అత్తాను కానీ గివేట ఎక్కలేని చెరంతా నా మీద ఉంటది నా శరవేషం నా అంగట్ల వడ దిక్కుమన్న పనులన్నీ నా చేతకే ఉంటది నా బతుకు పాడుగాను ఏం బతుకో ఏమో చి ఎంగిల్ పళ్ళెం అక్కడ పెట్టి జంగిల్ పోగడ పోతాను పళ్ళెం ఎవడికి అడుగుతాడు నీ మిండడికి అడుగుతాడా ఏ అమ్మా నీకు మాటలు బాగా అవుతానే అంటే ఇప్పుడు పల్లెలు కలుగుతాను జిల్లాలని తిరిగి జీతగా తీసుకురమ్మంటావా నువ్వు అడిగితే ఏమైతుంది పిల్లలు ఉన్నది పల్లెలు కలుగుతాను కాదా నేను గడిగితే నువ్వేం చేస్తావు జేబులో ₹1 ఊరికి నేనే షిపాయి అనుకుంటా రోడ్ల మీద తిరుగుతావా నాకే ఒడవని పని ఉన్నదంటే నీ మడిమకు పని అనకుండా తిరుగుతాను కదా కొత్త నువ్వు ఎత్తే ఇల్లంతా గల్లు అంటుంది పనిగాళ్ళు ఆడదాన్ని పెత్తనం ఎత్తానట ఊళ్ళో ఉన్న మొగోళ్ళు అందరినీ ఉబ్బిడితేయాలన్నారట నువ్వు గివి చేసే గివని మాట్లాడుతున్నా నన్ను మాసాలు గారికి అడుగు నాకు పని ఉన్నది పోవాలి నువ్వు ఒక్కనివే తీరని పని చేస్తాను నేను రికామ్ వండుకుంటా సుఖానికి వచ్చింది అనుకుంటానవా నువ్వు ఆ పళ్ళెమే గడగకపోవాలి గొల్లెం పెట్టి పిల్లిని కొట్టినట్టు కొట్టకపోతే నా పేరు రితికనే కాదు నీ అవ్వ అట్టుకాయ పట్టుక తింటాను కానీ అలాగిట్లా ఆయన అన్ని మూర మాటలు మాట్లాడతాను అడుగుతుంది నేను అడిగాక నువ్వేందో ఉండు దండుగా ఏ తాత ఈ రోత మాటలు మాట్లాడితేనే వాత పెట్ట బుద్ధి అవుతుంది నేను దండుగా దాన్ని అయితేనే నువ్వు నిండుగా తిని బండోలు ఉంటానవా సంసారం పోయి సార్లు చెప్తే చెప్పొచ్చిందని చెప్తాడు కొట్టిందట పోతావు నీ ఆసుంటిది నువ్వు తీరక్కువ చేసి పెడతా అంటే ఊరేసిన ఉసిరికాయలు ఉప్పుతున్నా నేను మాసాలుగా నువ్వుకో ఊకోకపోతే నీ తెరువుకే ఎవడత్తాండవ్వా అట్టుకున్న దాంతో లట్టు పొట్టు మాట్లాడితే పొట్టు పొట్టు కొట్టే కథాయే నీ అమ్మ మనిషిని ఎందుకే కళ్ళ ఉండదు ఉండదు నీ కళ్ళ అయ్యో పిల్లగాళ్ళు మీరా అన్న లేడే అన్న లేడు ఏం కావాలి కలువా అన్నాడు అనే గదికి వచ్చినాం తుమ్మ చెట్టుకు నిమ్మకాయలు కాసినట్టు గైనతోటి మీకేం సోపతి మీ అమ్మ నాన్న ఏమన్నారా ఇట్లా తిరిగితే అయ్యో మేమేమన్నాం వదిలే గట్లా అంటాం మమ్మీ మరి ఈ ఏజ్ లో మీకు తాగుడు అవసరమా మీ కాలేజీలు లేవా చదువుకుంటే ఏమైతుంది గైనతోటి సోపతి పట్టుకుంటా తాళ్ళలో దాక్కుంటా బుద్ధి లేదు కొంచెం అన్న నడువు నీటికెళ్ళి ఇంకా తాగుతాము వదినా అన్నలేడా అనుకుంటా వస్తాను ఏమైంది రాజయ్య తింటున్నారా అంటే దెబ్బకాల ఫోన్ చేస్తాను నేను కాదే రమక్క ఫోన్ చేయమన్నది వాళ్ళ మోటార్ పోతలేట వాళ్ళ మోటార్ పోయకపోతే నేనేం చేయాలరా బకెట్తోటి చేసి పొలంలో పోయాలా ఏ కాదు మామ ఆ మోటార్కి ఏమైందో చూద్దామని రమ్మన్నది అక్క అంటే ఫోన్ చేయమంటే దెబ్బకాల నాకు దుబ్బు కూర్చున్నా అయినా నువ్వు చూస్తేమావురా ఏ గప్ప నాకేమచ్చే రాదు ఏమత్తది గల్లు ఎగిరేసుకొని సిల్లర్ తిరుగుడు వస్తుందా సరే పోయి చూతా ఏమైందక్క మోటార్ పోతలేదా ఇంకేమైందా చూడు పొలంలో నీళ్ళు లేకుండా సరే అక్క అయ్యో ఈ పచ్చవై రుచిపోయింది కాదక్క అదే తమ్మి నాకే వేరు కదా దాని గురించి అవి పెడతావు ఇప్పుడు చూడక్క పోతుంది ఇక అక్క నేను ఇక పోయేస్తా మోటార్ పోతాను కదా పోనీ కానీ తమ్ముడా ఎప్పటి నుంచో ఫోన్ చేస్తాను నీకు ఇప్పుడు వచ్చినావే తమ్ముడా
ఏం చెప్పాలక్క, నాకు ఆచారానికి పాసిపోయిన ముఖందో దొరికింది కదా, నాకు ఆచారానికి పాసిపోయిన ముఖందో దొరికింది కదా. నేను నిమ్మలంగా ఉంటే దాని బొమ్మలు ఎగురుతాయి కావచ్చు, నన్ను అస్సలేనైనా లేదు. అయ్యో ఏమైందిరా తమ్మి, మరదల్ని పరద జరిపినట్టు చెప్తాను పక్కకు. పని ఉన్నది కదా అని ఆధారబాధార తిని పల్లెమాట పెట్టినందుకు మింగిసమికి నాగమామ లేచి అన్నట్టు ఆడింది అక్క నాతోటి. అందుకే తగ్గపోరు పెట్టుకున్నా కాబట్టి బగ్గాల్సమైంది. అవునా, గట్లనికి ఎత్తందిరా మరి అది మొగడన్నా భయం వెళ్ళకుండా పోతాను దానికి. ఏం చేయమంటావు అక్క, అది మిడిసి ఆడుకుంటా గుడిసెక్తుంది. జారిపోయి కింద పడితే గోరి కడతానని తెలుస్తలేదు దానికి. నేను చెప్పే కాడికి చెప్తాను అక్క, ఇంకేం చేయాలి? సరే అక్క, నేను మోటార్ పెట్టాలి, పొలం కడిపోతాను. రితిక, అక్క నువ్వా కూర్చో. తిన్నావా? తిన్నారా? మీరు తిన్నారా? తిన్నక్క. ఏం మా తమ్ముడేడు కనబడతలేడు? ఏమో ఏడవేండో. ఎడవేండో అంటే వెళ్ళే మొగడేటి వేండో పట్టించుకోవా? ఎంబడే తిరుగుతా తోక పట్టుకొని. మాకేం తెలియదు అనుకుంటున్నావు కానీ మా తమ్ముతో బాగానే గేయాలేషం ఎత్తానమాటగా. నేను గైనతోటి ఎందుకు గయ్యలేషం ఎత్తా? నాకేమక్కరా, నీకెవరు చెప్పిర్రు? ఇంకేవాళ్ళు చెప్తారే, మా తమ్ముడే చెప్పిండు. పొద్దుగల వాడు తిన్న పల్లె మాట పెడితే ఎట్లా పడితే అట్లా తిన్నవాడే కదా వాడిని. వాడేమంటాడు పాపం, అమాయకుడే కదా వాడు. ఆయన అమాయకుడే, నువ్వు అమాయకురాలువే కదా. ఉప్పును చూసి పప్పు అంటారు. తమ్ముడని మంచిగానే ఎనికేసుకొస్తానో గానీ ఆయన సాటుకు చేసే బాటు పనులు ఎరికేనా నీకు? వాడు ఏమంటాడా, నేను కొడతాడా తిడతాడా? మొగడు చక్రి చేయడానికి చేతనే తెలియదు నీకు. ఓ మస్తు చెప్పినావు తీసాలు. నీ తమ్ముడై పట్టుక అమ్ముడు పోయినట్టు మాట్లాడతానో గానీ వాడు ఎంత బద్మాషో నీకే మెరక. ఒక్క పనికి కూడా ఆసరగాడు. రెక్కలన్నీ వంగ ఒక్కదాన్ని చేసుకొస్తాను పని చేసే దాని దగ్గరకు వచ్చి కూసే కోళ్ళే కొరితే కోపం రాదా? కోపం వస్తుందంటే ఎట్లనే, సంవత్సరం అన్నప్పుడు చదువుకుపోవాలి. సీటికి మాటికి సిరువంటేనే అవుతుందా? షిర్రు మనకుంటా బుర్రుమని పోతేనే గొర్రెపోతు లెక్కలు ఎత్తాడు మీ తమ్ముడు నా మీదికి. ఇంకోసారి ఇట్లా జోలు తీసావు సప్పుడేకింటివో అన్న ఇట్లా చూస్తాను నీకోసం. సాగుతుంది నీకు అట్లా ఎన్ని రోజులు తెలుసుకుంటా తెలుసుకో. ఈమెగా అనుకున్నది అక్క కుక్క తమ్ముడు నేను వేసుకొని వస్తుంది. ఏమయ్యా మరి ఎటు పోయేస్తున్నావు? పొలం కాడ వేస్తాను అదే. తిన్నావా మరి? తిన్నా కానీ మా చెల్లె మీదకి బాగా చిరుబుర్రులు ఆడుతున్నావట, దానికి ఎవరు లేరనుకుంటున్నావా? ఉండంగానే అద్దంటున్నా కానీ నేను దాన్ని ఏమంటున్నా వదినే, ఇంకా మీదికి వెళ్ళాను అన్నది ఎట్లా పడితే తిట్టి సాపిస్తుంది. అయినా కానీ నేను పడుచుకోకుండా పోతానా. నువ్వు గట్లా పోతే తిట్ల పురాణం ఎందుకు అవుతుంది మరి? నిన్న బాగానే మాటలు అన్నమాట కదా. మీకు చెప్పు వదినే. మీ ఇంట్లో అయితే మంది వచ్చి చెప్తారా పిల్లగా? మా చెల్లె వచ్చి చెప్పింది నాతోని. అవునా? ఆలుమూల ముచ్చట్లు అంటే గంప కింద కోడలు ఉండాలి కానీ ఇట్లా అందరి శివులలో వేసుకొస్తే ఎట్లా వదిన అది? చెప్పకుంటే నువ్వు బతకనిస్తావా దాన్ని? నువ్వు మాటలంటే పడే కాలం పోయింది. అరే సారణ మాట అంటే బారణ తనికిస్తానన్నది ఇంట్లోనే అనుకుంటా, బయట కూడా గిట్ల ఇచ్చేది కాబట్టి దాని అనకాల గుద్దు ఉనకాల వంట పెట్టకపోతే చూడియాల. అది నన్ను ఏమనుకుంటాను? ఏం చెప్తున్నావే? ఏం లేదు కానీ గంత గరం కొద్ది కూత. గరం కొద్ది అచ్చుడు కాదు, నువ్వు వేసిన పనికి మీరే ముక్కిచ్చిన పాపం లేదు. నేను ఎట్లా పడితే అట్లా చెప్తున్నాను కదా, లావణ్యవాదికి ఎందుకు చెప్పినవే చెప్పావు? చెప్పినా అయితే ఇప్పుడు అగ్గి పెట్టబట్టి అంటించినట్టే మండుతాను బగబగా. నీ అబ్బా ఇంత సంవత్సరాలు అంతా మంట పోసుకుంటా కళ్ళల్లో పొడిచినట్టే మాట్లాడుతున్నా కదా. నన్ను తన్నుకున్నా మనుపుకినట్టు సపరేట్ ఉండాలి కానీ చూడురా సూతారం అన్నట్టు నీ పదరకంతా మంచి పెట్టుకొస్తానవా? ఎత్తేసుకున్నా అంతా కొట్టిదాని ఏమనుకుంటానో, ఎత్తేసుకున్నా అంతా కొట్టిదాని ఏమనుకుంటానో. నీ మాటలు మూట కట్టుకొని నా మాటలు నేటికెత్తానో గానీ నువ్వు చెప్పలేదా గరమ్మక్కకు? నేను కూడా అంతే. నేను అడిగింది కాబట్టి చెప్పినా. నేను అడుగుతుంది కావచ్చు అని చెప్పినా. నీకో న్యాయం నాకో న్యాయమా? ఏందే నువ్వేం మాట్లాడాలనుకుంటా మీదికి నన్ను ఎల్లంగని చెప్తాను. ఏమో పోనిది అనుకుంటే కయ్యాకి చెప్తున్నావు నీ అవ్వని. కొడతావా? కొట్టి చంపమని నన్ను. నేను చచ్చిపోయినాక చల్లగా బతుకు. నేను ఎప్పుడు చచ్చిపోవాలనే సుత్తాను కదా. అదే నువ్వు అందరికి చెప్తే ఎట్లా చెప్పు, ఏమనిపించాలి నాకు? సాల్గంతి నీ సంసారి మాటలు.
పడతానా కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను కదా నువ్వు. గడగడ అనికిస్తాను నన్ను చేసుకున్న కాడికెళ్ళి. నా బతుకు జైల్లో పడ్డట్టు అయిపోయింది. నువ్వెందుకు బతుకుతాను సావక? ఏమనిపిస్తలేదా నీకు? నీకేం న్యాయం అవుతుందిరా నీ మీద మన్ను పోయ్య నీ చేతులు విరిపోను నువ్వు సావా. ఏ అమ్మా అనుకుంటున్నా ఎక్కువ మాట్లాడతాను, మంచిగా చెప్తున్నా. ఏంటి దూకుండకపోయేది? పోరిని నీ మాటలతోటి పూరిని రాకినట్టు రాకుతున్నావు. అక్కడ చూడక ఎట్లా మాట్లాడతాడో. ఆడదానికి ఇచ్చే విలువ కూడా ఇస్తలేడు ఈ దొంగ పాడుకోవు. నువ్వు ఇట్లా మేమే అన్నట్టు మాట్లాడితే ఆయన గట్లనే ఎత్తాడే చెల్లె. ఏందే మీ అక్క చిన్న నిప్తాను పండేసి తొక్తేమనుకుంటున్నావు? నా కోపానేగా. ఈయనేమో బాగా నిలుగుతుండు, నీ కోపం అంతా ఎట్లుంటుందో చూపిగా చెల్లె నీ మొగనికి. దా చూపెట్టు నీ అక్క చూపెట్టమంటాను కానీ పెళ్ళైన కంటే చూలే కదా, నువ్వు చూపిస్తా నీ అక్క ఈ పంత మడదాపుతా. ఓ నువ్వు ఈ పంత మండగా జంపంగా చూసినా గానీ ఇప్పుడు మా అక్క వచ్చిందని బాగా వంగుతాను. ఒక్క చెంపదెబ్బ కొట్టిననుకో పండ్లని రాలాలి. కొడతా ఎందుకు కొట్టరా నేను? బాగా ఇంట్లో ఒక్క పని చేసేత కదా నీకు నల్లమొక్క కూడా నీ తలపండు వాళ్ళగా. కూడా చెప్తానా ఎట్లా కనబడతాను? నీ దుప్ప దేక నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నేను. నీవు సంసారం చేస్తలేవా? ఉండలేవా? అసలు ఇది ఎందుకు కొట్టింది, ఎందుకు తిట్టింది, అసలు మా వదిన ఎందుకు వచ్చింది? మొన్న జాతర కోసం 10,000 రూపాయలు ఇవ్వమంటే ఇయ్యనేయ్యలేదు మరిది. ఇప్పుడు మంచిగా అయింది. తమ్ముడా దయగల్ల తమ్ముడా